రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, తీసుకుందాం. నమస్తే రూప గారు. నమస్తే అండి. మీ గురించేనా? అవునండి. ఏమ్మా రూప గారు? నమస్కారం అండి. నమస్కారం అమ్మా, కొంచెం హుషారుగా ఉండండి. చెప్పండి. నా పేరు రూపా మంగళలక్ష్మి అండి. రూపా మంగళలక్ష్మి. మంగళలక్ష్మి అమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పనండి. చెప్పమ్మా. April 13th, April 1998. 98. అవునండి. ఏం చదువుతున్నావమ్మా? లేదండి, ఆపేసానండి. మ్యారేజ్ చేసేసారు. సోమవారం పుట్టినట్టు తెలుసా అమ్మా నువ్వు? తెలుసండి. ఎప్పుడు చేశారు నీకు మ్యారేజ్? నాకు 2013 చేశారండి. మరి అది తప్పని మీ వాళ్ళకి తెలియదమ్మా? సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోకూడదు కానీ ఆ విషయం అలాగ ఎంత చిన్న వయసులో మేజర్ అవ్వకుండా వివాహం చేయకూడదమ్మా. సరే, ఇప్పుడే మ్యారేజ్ లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయి. మనం ఇప్పుడు చేయగలిగింది ఏముంది? విధియ కృష్ణపక్షము, బహుళ విధియ పౌర్ణమి నుంచి 2వ రోజు సోమవారము, చిత్తా నక్షత్రము, తులారాశి. ప్రత్యేకించి ఇబ్బంది ఏముందమ్మా? మంగళలక్ష్మియా? ఎక్కడి నుంచమ్మా నువ్వు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, జంగారెడ్డిగూడెం అండి. జంగారెడ్డిగూడెం. నువ్వు ధరించడానికి ఒక 9 ముఖాల రుద్రాక్ష, 9 ముఖములు కలిగిన రుద్రాక్ష, నవముఖి అమ్మవారి స్వరూపము. నీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. నీకు విజయాలు అందించేటువంటిది శక్తి స్వరూపము. అమ్మా నాన్నతో చెప్పి కానీ మీ ఆయన గారితో చెప్పి కానీ ఈ ఒక్క రుద్రాక్ష తెప్పించుకొని అది సరైన రుద్రాక్ష అయినో కాదు చూసుకొని ఆ రుద్రాక్ష అభిషేకించిన తర్వాత సూత్రాల్లో వేసేసుకోమ్మా. నీకు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. అమ్మవారే నీకు తోడుగా ఉంటుంది. ఒక ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు చేసేటువంటి పనిలో ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. నీ మీద నెగిటివ్ ఫోర్సెస్ పడకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఈ 9 ముఖాల రుద్రాక్ష అభిషేకించిన తర్వాత వేసుకోమ్మా. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇది ఎప్పుడు నీ దగ్గర ఉంచు. శుభం. అయితే మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు సార్, సంకల్ప సిద్ధి అనేది చాలా ముఖ్యమని, పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళాలని ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, చాలాసార్లు చెప్తూ ఉంటారు. అంటే నిజంగా పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళడం వల్ల యూజ్ ఉంటుందంటారా? అయ్యో, అసలు నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు పనికిరాదమ్మా. అసలు పాజిటివ్ థింకింగ్ లేకుండా మనం ఏమీ చేయలేం. అంటే మన పరిస్థితులను బట్టి ఒకసారి నెగిటివ్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందో మనకు వెనక్కి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ బాటిల్లో సగం నీళ్లు ఉంటే ఖాళీ ప్రదేశాన్ని నేను చూడను. దీంట్లో ఉన్న నిండుగా ఉన్న ప్రదేశాన్ని మాత్రమే చూస్తాను. ఖాళీ ప్రదేశంతో నాకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆ నీళ్లున్న ప్రదేశం మాత్రమే నాకు ఉపయోగం. పాజిటివ్ థింకింగ్ లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళలేం. ప్రతి దాంట్లో పాజిటివ్గానే థింక్ చేయాలి. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడైతే దాంట్లోకి వచ్చిందో జీవితంలో అనేక ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక భర్త అనారోగ్యంతో మంచం ఎక్కి అతను కోమాలోకి వెళ్ళిపోయి 15 రోజులు కోమాలో ఉంటే భార్య సపర్యలు చేసి 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 రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి సపర్యలు చేసి సరే 15 రోజుల తర్వాత ఎప్పుడో అతను కోమాలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత భార్యతో అంటున్నాడు, నేను వ్యాపారం చేస్తున్నప్పుడు, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినప్పుడు నాకు దన్నుగా వెన్నుగా నిలబడ్డావు. తర్వాత ఉద్యోగం పోయిన తర్వాత వ్యాపారం చేశాను. వ్యాపారంలో నష్టపోయాను. వ్యాపారంలో నష్టపోయినప్పుడు నాకు ఎన్నో రకాలుగా నువ్వు సహకరించావు వ్యాపారంలో. తర్వాత నాకు ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇల్లు పోయినప్పుడు, కోర్టు గొడవలు వచ్చినప్పుడు, ఆ ఇల్లు పోయినప్పుడు వేరే ఇంట్లో చిన్న ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ చిన్న ఇంట్లోనే అలాగే నాకు సహకరించావు. అన్ని రకాలుగా బాగా జరిగింది, ఎక్కడ ఇబ్బందులు లేకుండా. అలాగే ఇప్పుడు నేను అనారోగ్యంతో మంచం మీద పడున్నాను. రాత్రి పగలు నిద్ర మానేసి తిండి తిప్పలు మానేసి నన్ను ఇంత ఇదిగా చూశావు అని చెప్తే, నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అని భర్త అన్నప్పుడు ఆ భార్య కళ్ళమంటి నీళ్ళు అలాగా కారిపోతున్నాయంట. నా భర్తకి నా మీద ఎంత గౌరవం, ఎంత అభిమానం ఉంది అని, ఏం చెప్పబోతున్నాడో తన గురించి అని అనుకున్న దశలో నిన్ను చూస్తుంటే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. అంటే ఏమిటండి అంటే, నిన్ను పెళ్లి చేసుకోబట్టే కదా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, లేకపోతే నాకు ఈ ఇబ్బందులు ఏమి ఉండేవి కాదు కదా. ఆ భార్య పరిస్థితి ఏమిటి? ఆ మాట తట్టుకోగలదా? ఆ మాట విన్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అలా కాకుండా ఇంకొక రకంగా తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చినట్టయితే ఆ జీవితం ఎంత అందంగా ఉంటుంది. సో పాజిటివ్ నెగిటివ్ అనేది ఇంతకంటే ఏముండదమ్మా. మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది.
మన థింకింగ్లోనే పాజిటివ్ థింకింగ్ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఆ ఒక్క మాట అతను అని ఉంటే ఎంతో బాగుండేది. నువ్వు ఉండబట్టే ఇవాళ నేను ఇన్ని సాధించగలిగాను, వీటన్నిటిలోంచి బయటపడగలిగాను అనే మాట గురించి ఎదురు చూసింది. అలా కాకుండా నిన్ను చేసుకోబట్టే కదా ఇన్ని బాధలు పడ్డానన్న మాట ఒక్కసారే అతని మీద ఇంప్రెషన్ మొత్తం కింద పడిపోయింది. ఇంత దుర్మార్గుడితో నేను ఇంతకాలం కాపురం చేశాను, లోపల బయటకు అనకపోయినా లోపల అనుకునేటువంటి బాధ ఇదే. తను ఏమిటి నా కష్టానికి గుర్తింపు లేకుండా పోయింది. అట్లీస్ట్ ఆ ఉత్తమ ఇల్లాలుగా మనం చెప్పుకుంటే తను ఏమనుకుంటుందంటే ఏమిటి నా కష్టానికి అసలు గుర్తింపు లేకుండా అసలు ఇతను మనిషి జన్మ ఎత్తాడా అనుకుంటుంది కనీసం. కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ కూడా మనల్ని ఒక మంచి మార్గంలో తీసుకువెళ్ళడమే కాకుండా మన వ్యక్తిత్వాన్ని వికాసింపజేస్తుంది, ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని కూర్చోబెడుతుంది, మనం చేసేటువంటి తప్పుల్ని కప్పిపెచ్చుతుంది. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ అవసరమే. అది ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అది లేకపోతే జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడమే కాకుండా అందరిలో చులకనైపోతూ ఉంటాం. గ్రేట్ సార్. ఒకే ఒక ఎగ్జాంపుల్తో నిజంగా పాజిటివ్ థింకింగ్తోనే లైఫ్లో ముందుకెళ్ళాలి అనే విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే సదానంద గారు. నమస్తేనండి. మీ గురించేనా? లేదండి, మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి గురించా? వివరాలు చెప్పండి మరి. మా అబ్బాయిది 11/4/1991 ఉదయం 3:50 గురువారం నాడు. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు సదానంద్ గారు? నాకు ఒక బిడ్డ ఒక కొడుకండి. ఇది పాఠ్యమి రోజు అండి, పున్నమి తర్వాత రోజు, పౌర్ణమి తర్వాత పాఠ్యమి. ఓకే. ఈ బాబు ఏం చేస్తున్నాడండి? బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. కన్యా చదువు వెనుకబడి ఉన్నాడు బాగా. మీరేం చేస్తున్నారు? నాది వ్యాపారమే అండి. పాకెట్ మనీ ఎంత ఇస్తూ ఉంటారు అబ్బాయికి? ఇద్దరు ఇస్తాంలేండి. వాళ్ళమ్మ ఎంత అడిగితే అంత ఇవ్వడమే. ఫోన్ మంచి ఫోన్ ఇచ్చారా? ఆ ఫోన్లు పొడగొట్టారండి. మంచి వెహికల్ ఇచ్చారా? బండి? ఆ వెహికల్ ఉంది. ఓకే. ఫ్రెండ్స్ అది బాగా వస్తుంటారు ఇంటికి? అవునండి. ఏమండి? అవునండి. సినిమాలకు అది మీరు తీసుకువెళ్తుంటారా, తనే వెళుతూ ఉంటాడా? వాడే వెళ్తాడండి. వాడే వెళ్తుంటాడు. నెట్ అది ఆపరేట్ చేయడం వచ్చండి బాబుకి? ఇంటర్నెట్ అదండి. సరే. ఇవన్నిటికంటే ముందు చదువు మీద దృష్టి పెట్టమనండి. ఇవన్నిటి మీద దృష్టి పెడితే చదువులో అది పర్సంటేజ్ పడిపోతూ ఉంటుంది. పిల్లలు పాడైపోవడానికి మార్గాలు సులభమైనటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ మనం ఏమనుకుంటామంటే అదేనండి కారణాలు ఏమన్నా కానివ్వండి, పిల్లల్ని ప్రేమతో పెంచాలి, గారంతో కాదు. గారంతో అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అవసరం ఉన్నవి లేనివి కూడా వాళ్ళకి అందజేస్తాం, వాళ్ళు కష్టపడిపోతారేమో అనే భయంతో. ప్రేమతో పెంచితే ఏమవుతుందంటే వాళ్ళకి అవసరమైనవి మాత్రమే ఇస్తాం. అది ప్రేమ అంటే. ఏది అతిగా ఉంటే ఇలాగే ఉంటుందండి. వాళ్ళ తప్పు కాదు, తప్పు మనం చేస్తున్నాం. వాళ్ళకి అవసరం లేనివి కూడా ఇవ్వడము, వాళ్ళని అనవసరమైన విషయాల్లో ప్రోత్సహించడము, కష్టపడిపోకూడదనేటువంటి బాధతో భయంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు రెక్కలు ఫ్రీగా ఉంటాయో ఎగరడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఏజ్లో ఏముంటుంది, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకోవాలని, కొత్త స్నేహాలు చేయాలని, కొత్త మార్గంలోకి వెళ్ళాలని తాపత్రయం ఉంటుంది. అది వాళ్ళకి చెడు మార్గంలో ప్రవేశించడానికి మీరే అవకాశం కల్పిస్తున్నారు. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. భవిష్యత్తు పట్ల అవగాహన లేకపోయినా, భవిష్యత్తు అంటే భయం లేకపోయినా, చదువు యొక్క విలువ తెలుసుకోకపోయినా వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. అలాని పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి ఏది అవసరం అది సున్నితంగా తెలియజేయండి. వీటన్నిటినీ వీలైనంత వరకు నిరోధించడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి జీవితం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖములు కలిగిన రుద్రాక్ష, సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము జాతకపరంగా అవసరమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష అభిషేకించిన తర్వాత ధారణ చేయించండి. మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే బాగుంటుంది. మీరు చెప్పకుండా మీ వేరే వాళ్ళతో, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు. మీరు ఏదైనా చెప్తుంటే నీతులు చెప్తున్నావు బోర్ ఫీల్ అవుతారు వాళ్ళు. అలా కాకుండా ఆ వయసు పిల్లలతో కానీ, థర్డ్ పర్సన్తో కానీ చదువు ఇంపార్టెన్స్ తెలియజేయండి. శుభం. మరో కాలర్. నమస్తే నిహారిక. నమస్తే మేడం. నమస్తే అండి. మీ గురించేనా? నా గురించి సార్ గారితో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం నిహారిక, చెప్పమ్మా. ఇదివరకు వచ్చి మిమ్మల్ని కలిసాం సార్. మా బ్రదర్ గురించి, తను బిజినెస్ చేసేవాడు సార్. బిజినెస్ లో చాలా లాస్ అయ్యాడు సార్. ఇంకా ఆ లాస్ వల్ల తను మెంటల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడో తనకే అర్థం అయ్యేది కాదు. అంటే ఇంకా చనిపోయే స్టేజ్ కి వెళ్ళాడు తను. ఇంకా ఆ టైంలో తెలిసిన వాళ్ళ ద్వారా మీ దగ్గరకు వచ్చి కలిసాను సార్. అతనికి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఒక మంచి రుద్రాక్ష ఇచ్చారు సార్. అప్పటి నుంచి చాలా బాగుంది సార్. ఇప్పుడు అంటే బిజినెస్ కూడా వెరీ నైస్ అమ్మా. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? నిహారిక. ఇప్పుడు ఎవరి కోసం అమ్మా? నా గురించే సార్. వెరీ గుడ్, మంచి విషయం చెప్పమ్మా. 1983 December 3rd సార్. 1983
December 3rd. 3rd డిసెంబర్. ఓకేనమ్మా. ఏం చేస్తున్నావు? నేను జాబ్ చేస్తాను. శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు. ఓకే ఓకే ఓకే. ఇంకేమిటమ్మా? కలిసినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. మా బ్రదర్ చాలా అంటే ఒకడే కొడుకు కాబట్టి మా ఇంట్లో కూడా మా మదర్ చాలా టెన్షన్ పడేది. ఇది అనురాధ నక్షత్రము, వృశ్చిక రాశి, అమావాస్య, శనివారము నువ్వు పుట్టింది. అవును సార్. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు మీ బ్రదర్ బాగున్నాడు కదా? చాలా బాగుంది సార్. చాలా కృతజ్ఞతలు కూడా. ఎందుకమ్మా ఇప్పుడు మనం ఏ రుద్రాక్ష ధరించాలో అదొక్కటే చెబితే సరిపోదు. వాళ్ళకి చిన్న చిన్న అవరోధాలు, వాటిని అధిగమించడానికి మార్గాలు మనం తెలియజేసినట్లయితే ప్రతిదానికి దానికి కౌన్సిలింగ్ అనొచ్చు, లేకపోతే తెలియజేయడం, వాళ్ళ లోపాలు సరిచేయడం ఏమన్నా అనొచ్చు. అది కూడా యాడ్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మనం ఎందుకు ఏ పని ఎందుకు చేస్తున్నామనేది తెలియాలి. జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఏ జీవితం ఉండదు. భగవంతుడైనా మనిషి అయి పుడితే కష్టాలను ఎదుర్కోవాల్సిందే. కళ్ళు ఉన్నప్పుడు కన్నీళ్లు ఉంటాయి. దేనికి బాధపడకుండా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ప్రతిదానికి కుంగిపోవాల్సిన అవసరం లేదు. తనలో ఉండేటువంటి బలాల్ని, తనకుండేటువంటి బలహీనతల్ని తెలియజేసినటువంటి వాళ్ళు ఉంటే ఆ బలహీనతలకి లోను కాకుండా బలాల్ని ఉపయోగించుకుంటూ బయటపడడానికి అనేక మార్గాలు ఉంటాయి. అవి గుర్తు చేసే వాళ్ళ అవసరం అప్పుడప్పుడు ఉంటుంది. అందుకనే ఈ కౌన్సిలింగ్ అది అవసరం ఉంటుంది. వెరీ నైస్ అమ్మ, బాగుంది. నువ్వు ధారణ చేయాల్సినటువంటి రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి రుద్రాక్ష కానీ, 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైన రుద్రాక్ష 13. అది కాని పక్షంలో అష్టముఖి. సరైన రుద్రాక్ష మనం వేసుకోగలిగితే ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత మార్పును గమనించమ్మా. మీ బ్రదర్ ఏ విధంగా అన్నిటినీ అధిగమించి మంచి పొజిషన్కి రాగలిగారో అలాగే నీకు కూడా ఈ రుద్రాక్ష నువ్వు అనుకున్న దానికంటే మంచి పొజిషన్కి, మంచి ఫలితాలు రావడానికి ఇది దోహదపడుతుంది. నీ జాతకాన్ని కూడా వేదగణితంతో అధ్యయనం చేశాను. వేదగణితంతో జాతక పరిశీలన చేయడం వల్ల జాతకంలో దోషాలన్నీ నివారించబడి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే దైవికమైన సంపద కూడా నీకు యాడ్ అయినప్పుడు, ఈ రుద్రాక్ష కూడా నువ్వు ధరించగలిగినప్పుడు మంచి ఫలితాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదమ్మా. శుభం. ఓకే సార్, నిజంగా స్పెషల్గా కౌన్సిలింగ్ అనేది తీసుకోకపోయినా కానీ, అవకాశం లేకపోయినా ప్రతిసారి మీరు చెప్పే పాజిటివ్ థింకింగ్లో వెళ్ళాలి, నెగిటివ్ థింకింగ్ అనేది మంచిది కాదు. ఈ నిజంగా ఇలాంటివి సూచనలు, సలహా అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి సార్ ప్రతి ఒక్కరికి. అవును, ధన్యవాదాలు సార్, చాలా చక్కని వివరాలు అందించారు. సో ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV5.